హలో అండి అందరికీ. ఈరోజు మీకు ఒక సింపుల్ 4 కట్ డిజైన్ చూపిస్తాను. అలాగే 6 కట్లో కూడా మీకు డిజైన్ చూపిస్తానండి. చూస్తున్నారు కదా, నేను రెడ్ కలర్వి 4 తీసుకున్నాను. 4 కట్లో ఫ్లాట్, దానికి రెడ్ కలర్ థ్రెడ్ అనేది వ్రాప్ చేసుకున్నానండి. అది రెడ్డే కొంచెం లైట్ కనిపిస్తుంది వీడియోలో చూసినట్టయితే ఒక 2 లైన్స్ డ్రా 2 లైన్స్ గమ్ అనేది తీసుకున్నాను నేను బ్యాంగిల్ మీద. మీరు కూడా 2 లైన్స్ తీసుకోండి. సింగిల్ లైన్ తీసుకుంటే కొంచెం ఎడ్జెస్లో మనకి గమ్ వెళ్ళకపోవచ్చు, అందువల్ల నేను 2 లైన్స్ అనేది తీసుకున్నాను. చూసిన వీడియోలో మనము స్టోన్స్ స్టిక్ చేసేటప్పుడు బ్యాంగిల్ అనేది మన వైపు తీసుకోండి. మన వైపు తీసుకుంటే మనకి కరెక్ట్గా వస్తున్నాయా లేదా అనేది క్లియర్గా అర్థమైంది అన్నమాట మీరు చూస్తే. అలాగే స్టోన్ పెట్టిన వెంటనే మీరు బ్యాంగిల్ని సెర్చ్ చేసుకుంటూ రండి, స్టోన్స్ని సెర్చ్ చేసుకుంటూ రండి. అప్పుడు అన్నీ కరెక్ట్ షేప్లో వస్తాయి. కొంచెం నా వాయిస్ బాగాలేదు, కోల్డ్, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సేమ్ అట్లాగే స్టిక్ చేసుకుంటూ రండి. మన బ్యాంగిల్ మొత్తం అలాగే స్టిక్ చేసుకోవాలి. ఇది చాలా చాలా సింపుల్గా ఉంటుంది. చేతికి వేసుకుంటే మాత్రం బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉంటుందండి. సింపుల్లో మనకి ఇట్లా ఒక డిజైన్ ఉంటుంది. చూస్తున్నారు కదా, మనం చాలా చాలా చేసుకోవచ్చు. మీకు అప్కమింగ్ వీడియోస్ అన్నిట్లో నేను చూపిస్తూ ఉంటాను, మీ సపోర్ట్ ఉంటే కనుక. చూసినా సేమ్ అట్లాగే బ్యాంగిల్ మొత్తం చేసుకోవాలండి. బ్యాంగిల్ మొత్తం అయిపోయాక మీకు నేను ఒక వీడియో క్లిప్ కూడా యాడ్ చేస్తాను, చూడండి. అయితే మాత్రం స్టోన్స్ అనేవి సెర్చ్ చేసుకుంటూ రావాలండి. చూసినారు కదా, 4 అట్లా అంటే మనం 4 డిజైన్ చేసుకున్నాము. 4 చూసినా కదా ఎంత షైన్ అవుతున్నాయి. స్టోన్స్ కూడా మంచి క్వాలిటీ ఉన్న స్టోన్సే వాడతాను, ఏది క్వాలిటీ తక్కువ ఉన్న స్టోన్స్ అయితే వాడను. చూసినది ఎంత బాగా స్టిక్ అయినాయో, చేతితో గట్టిగా రఫ్ చేస్తున్నా కానీ పోవట్లేదు అవి. అట్లాగే ఇప్పుడు 6 కట్ అన్నమాట. 6 కట్ 6 తీసుకున్నాను, 6 or 8 తీసుకున్నట్టున్నాను. వాటిల్లో దానికి నేను గ్రీన్ కలర్ థ్రెడ్ అనేది వ్రాప్ చేసుకున్నాను. వీటిని నేను 4 సైడ్సే చేస్తున్నాను అన్నమాట. 4 సైడ్స్ అనేవి ఎట్లా, ఒక పేపర్ మీద రౌండ్ చేసుకోనండి. రౌండ్ చేసుకుని 4 సైడ్స్ ఈక్వల్గా వస్తుంది. నాకంటే అలవాటు అయింది కాబట్టి నేను డైరెక్ట్గా పెట్టేస్తున్నాను. మీకు కనుక స్టార్టింగ్లో ఉన్న వాళ్ళైతే నా స్టార్టింగ్ వీడియోస్ చూస్తే అది కూడా ఒక వీడియోలో నేను చూపించాను ఎట్లా పెట్టుకోవాలి ఏంటి అని, మీకు క్లియర్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఆ 4 సైడ్స్ నేను దీనికోసం ఇందాక 6కి ఐ షేప్ అండి, అవి 6కి ఐ షేప్ గ్లాస్ ఇన్ ద స్టోన్స్ చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు వచ్చేసి గ్రీన్ కలర్ 4mm రౌండ్ తీసుకున్నాను, గ్లాసీ 3mm రౌండ్ తీసుకున్నాను, తిలకం షేప్ తీసుకున్నానండి. కొన్ని ఎందుకు పెట్టానంటే ఒక బ్యాంగిల్కి ఎన్ని పడతాయి అని చెప్పి మనకి క్లియర్గా అర్థం అవ్వడం కోసం కొన్నే పెట్టాను. 4 సైడ్స్ గ్రీన్ అనేది స్టిక్ చేసుకున్నాక మనము 3mm తిలకం షేప్ పెడతాము. ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు కనుక మేకింగ్ వీడియోస్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది కమెంట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. ఒక లైకే కదా అండి నేను అడుగుతుంది, ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితేనే ఇన్ఫర్మేషన్ ఉంది అంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ ఒక లైక్ మాత్రం చేయండి. ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. అసలు ఎట్లా చేస్తున్నాను ఏంటి, మీకు వీడియో క్వాలిటీగా ఉందా లేదా అనేది కూడా చెప్పండి. చూస్తున్నారు కదా, తిలకం షేప్ని 2 సైడ్స్ రౌండ్ ఎప్పుడైతే పెట్టామో దాన్ని అటు ఇటు పెట్టుకున్నాము. అట్లాగే 3mm రౌండ్ కూడా పెట్టుకుంటున్నామండి. సేమ్ వీడియోలో చూస్తున్నట్టే, మీకు ఎక్కడ కూడా మీరు పక్కన చూడాల్సిన పని లేదు. సేమ్ వీడియోలో చూస్తున్నట్టు స్టిక్ చేసుకోండి. లేదు మీకు ఇంకొంచెం డిఫరెంట్గా చేసుకుంటాము అంటే మీ క్రియేటివిటీ అండి. ఏదైనా సరే ఒక బ్యాంగిల్ మేకింగ్ అయినా ఏదైనా మన క్రియేటివిటీని బట్టే ఉంటుంది, అంతేనండి. చూస్తున్నారు కదా, అట్లాంటివి 8 చేసినట్టున్నాను, ఒక 8 ఉన్నాయి చూడండి. అసలు ఇవి ఎట్లా, ఇవి మనము సింపుల్గా మట్టి గాజుల్లోకైనా వేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు గ్లాస్లో బ్యాంగిల్స్ వస్తున్నాయి అవైనా వేసుకోవచ్చు. 6 అనుకుంటా నేను చేసింది. ఓకే, 6 తీసుకున్నాను. వాటిని ఎట్లా పేరప్ చేస్తాను అనేది కూడా లాస్ట్లో చూపిస్తానండి. చూసినది ఈ బ్యాంగిల్స్ ఇన్స్టాగ్రామ్లో మోస్ట్ ట్రెండింగ్ అండి. ఫస్ట్ 2 కట్లో చేసినవి అయితే దాని మేకింగ్ వీడియో కూడా నేను ఆల్రెడీ పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. చూస్తున్నారు కదా,
అదన్నమాట సెట్ వచ్చేసి ఒక 8. సెట్ మొత్తం ఎలా ఉంది ఏంటనేది మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక కమెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.